తెలంగాణ పోలీసులపై ఆగని అవినీతి ఆరోపణలు. ఓ పక్క ఇండియా జస్టిస్ రిపోర్ట్ కితాబు. అవినీతిని అరికట్టాల్సిన పోలీసులే నిందితులు. ఈసారి ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారి అరెస్ట్. కొంతమంది అధికారుల వల్ల మొత్తం పోలీసు శాఖకే మచ్చ. పోలీసుల ప్రక్షాళనకు జరుగుతున్న ప్రయత్నం. తెలంగాణ పోలీసుల అవినీతిని ఎవరాపగలరు? ఏడాది మొదలై 4 నెలలు నిండాయో లేదో తెలంగాణ పోలీసులు షబాష్ అంటూ ఇచ్చిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ని తలకిందులు చేస్తున్నారు మన పోలీసులు. యాంటీ కరప్షన్ బ్యూరోకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఈ పోలీసులే అందుకు సాక్ష్యం. ఈ నేరారోపణలు మావి కాదు సుమా, అచ్చంగా అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులివి. 4-5 నెలలు కాదు, ఒకే ఒక్క నెలలో 3 పోలీసులు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ఏసీబీకి చిక్కారు. ఇందులో లంచాల సంగతి అటుంచితే ఏకంగా పోలీసులు తాము సీజ్ చేసిన సొమ్ముని సైతం గుటకాయ స్వహా చేసిన వైనం పోలీసుల వ్యవస్థ పనితీరుని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఏకంగా డీఎస్పీ ర్యాంకు అధికారులే అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతున్న పరిస్థితి. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్న స్థితి ఆందోళనకరంగా తయారైంది. ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు కరప్షన్ చాలా తక్కువ ఉండేది. ఒక ఆనెస్ట్గా ఉండాలంటే ప్రతి ఆఫీసర్ ఇష్టపడేది, మంచి రెస్పెక్ట్ ఇచ్చేది పబ్లిక్. అది ఒక ఎంకరేజ్మెంట్ ఉండేది సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ. అది రాను 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 ఏమైందంటే ఇంత 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 వస్తరంగా మార్పు వచ్చింది. ఆ సోషల్ చేంజ్ అనండి, మీరు ఏదన్నారండి, ఆ మార్పుతో పాటు కరప్షన్ కూడా పెరిగిపోయింది. అప్పుడు కింది లెవెల్లో ఉన్నా కానీ సుపీరియర్ ఆఫీసర్స్ సీనియర్ లెవెల్లో మాత్రము 80% వరకు ఆనెస్ట్గా ఉండేది. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ పనితీరుకి నంబర్ 1 స్థానాన్ని కేటాయించింది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. ఈ రిపోర్టు ఏదో గల్లీ రిపోర్టు కాదు. టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ కామన్ కాజ్ లాంటి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో వెలువరించిన రిపోర్ట్. దేశంలోని 18 రాష్ట్రాల్లో 1 కోటి మందిపై జరిపిన సర్వే ఆధారంగా ఈ రిపోర్టుని తయారు చేశారు. నిజానికి అసలు విషయం ఇది కాదు. ఇంత గొప్ప సంస్థ ఇచ్చిన కితాబుని తెలంగాణ పోలీసులు నిలుపుకోలేకపోతున్నారన్న సందేహం జనంలో మొదలైంది. అందుకు కారణం ఇటీవలి కాలంలో తెలంగాణ పోలీసులపై నమోదవుతోన్న అవినీతి కేసులు. అవినీతిని నిరోధించాల్సిన పోలీసు శాఖ అవినీతి రొంపిలో కూరుకుపోతోందా? అదెలాగో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న నెల్కి సుగుణాకర్ చేతివాటం చర్చనీయాంశంగా మారింది. ఓ కేసులో సీజ్ చేసిన డబ్బునే గుటకాయ స్వహా చేశాడు పోలీసు అధికారి సుగుణాకర్. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. తనను బెదిరించి తన దగ్గర నుంచి కొందరు వ్యక్తులు 2 లక్షల రూపాయలను అక్రమంగా తీసుకున్నారంటూ ఓ వ్యక్తి సిసిసి పోలీసులకు ఏప్రిల్ 25వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు నిందితుల దగ్గర నుంచి 2 లక్షల రూపాయల సొమ్ముని సీజ్ చేశారు పోలీసులు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది కోర్టు. నా దగ్గరికి వచ్చిన బాధితుడు కానీ లేకపోతే ఫిర్యాదికి కానీ పూర్తి స్థాయి లోపల న్యాయం చేయాలి. అతనికి కావలసిన ఏదైతే సత్వర న్యాయం అనేది జరిగేటట్టు నేను ప్రతిదీ చర్య తీసుకోవాలి. అది ఇట్ హ్యాస్ టు బి ది గోల్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్. చట్టాన్ని పరిరక్షించాలి, ప్రొటెక్ట్ ద రూల్ ఆఫ్ లా. యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. అండ్ లా అనేది క్రమబద్ధంగా చూడాల్సిన బాధ్యత ఉంది. నువ్వే నేరం చేస్తే యూ విల్ బి బుక్డ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటంటే నువ్వు పులి మీద సవారీ చేస్తున్నావు. నువ్వు పులి మీద సవారీ చేస్తున్నావు అంటే నువ్వు తప్పుడు పని చేస్తే ఏదైతే ఉందో నువ్వు నిజాయితీ అనేది తప్పినప్పుడు దెర్ ఈజ్ లైక్లీహుడ్ దట్ యూ విల్ బి ఈటన్ అవే బై ద సేమ్ టైగర్. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఏకంగా ఫిర్యాదుదారుడినే కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఎస్ఐ సుగుణాకర్. పైగా లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులో ఇరికిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు.
ఎస్ఐ సుగుణాకర్ కోరిన విధంగా 30,000 రూపాయలు టోకెన్ అమౌంట్గా ఎస్ఐ బినామీకి ఫోన్పే చేశాడు బాధితుడు. ఇదిలా ఉండగా తన 2 లక్షల రూపాయలను తనకు ఇప్పించాల్సిందిగా కోర్టుని ఆశ్రయించాడు బాధితుడు. అయితే సీజ్ చేసిన 2 లక్షల రూపాయల్లో 50,000 రూపాయలు మాత్రమే తన దగ్గరున్నాయని చెప్పడంతో బాధితుడు షాక్ అయ్యాడు. 1,50,000 తన సొంత ఖర్చులకు వాడేసుకున్నానని, తన దగ్గర 50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు ఎస్ఐ. 50,000ను తిరిగి ఫిర్యాదుదారుడికి ఇస్తున్నట్టు ఫోటో తీసుకుని 2 లక్షలు ఇచ్చేసినట్టు ప్రూఫ్గా వాడుకోవాలని చూశాడు. తీరా అది కూడా ఇవ్వకుండానే వెళ్లిపోయాడు ఎస్ఐ సుగుణాకర్. మళ్లీ వచ్చి కలవాలంటూ ఆదేశించాడు. దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. మంచి ఆఫీసర్స్ ఒక మంచిగా మోటివేట్ చేసిపోయింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను కడపలో ఫస్ట్ ట్రైనింగ్ నుండి ఎస్ఐ పోయిన తర్వాత మాకు ఒక ఇన్స్పెక్టర్ ఉండే. హీ వాజ్ ఎ క్రిస్టియన్. హిజ్ నేమ్ ఇస్ దేవసి కామని. అక్కడ ఆ రోజుల్లో మర్డర్లు ఎక్కువ జరిగేది, ఫ్యాక్షన్ మర్డర్లు. మేము రాత్రి బౌలు పని చేయాలి. ఒక కేసు అయిపోతే అరేంజ్ చేసి రిమాండ్ పంపితే ఇంకోటి జరగాలి. ఊపిరి సల్పనంతా కూడా మాకు అట్లా ఉంటే ఒకరోజు ఇన్స్పెక్టర్తో, సార్ మళ్ళీ ఒక కేసు పడ్డది అని. వై రామకృష్ణ, వై యూ విల్ బికమ్ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఇట్ ఈజ్ ఏ ఆపర్చునిటీ టు యూ వర్క్ వెల్. ఎందుకు డిస్కరేజ్ అవుతావు నువ్వు? ఇట్ ఈజ్ ఏ ఆపర్చునిటీ టు యూ విల్ బికమ్ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఇంకోటి, ఆ రోజుల్లో కరప్షన్ అప్పుడు కూడా ఏం చేసిందంటే, ఏదో మార్గంగా ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కొంతమంది అప్రోచ్ అవుతారు పోలీసులు. అప్పుడు మాకు ఆ ఇన్స్పెక్టర్ ఎట్లుండంటే గమనించి, ఎక్కడనో వాళ్ళు రారు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వాళ్ళ తరఫున ఎవరో వస్తారు కొంతమంది, మేనేజ్ చేసి ఏదో వాళ్ళ ఫేవర్స్ చేయాలనే ఉద్దేశంతో. నాకు ఆ ఇన్స్పెక్టర్ ఇనిషియల్ సర్వీసులు ఎట్లంటే, రామకృష్ణ చూసినవా, ఆడ పక్కలు ఉన్నారు వాళ్ళు, పిలవాలని అందరి ముందు, అంత స్టాఫ్ ముందు అందరి ముందే పిలవాలని. చూడయా, మేము మీకు హెల్ప్ చెయ్యము, మేము విక్టిమ్స్కు కంప్లైనెంట్స్కే చేస్తాం. మీ ఈ రక్తపు కూడు, ఈ పాపపు కూడు మాకొద్దు. మాకు ఆ విధంగా నేర్పినప్పుడు మోటివేట్ చేసింది. డిస్కరేజ్లు ఉన్నప్పుడు మంచిగా మోటివేట్ చేసింది. ఆఫీసర్స్ కూడా, సుపీరియర్ ఆఫీసర్స్ పాత్ర కూడా ఈ కరప్షన్లో తగ్గించడానికి వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఆఫీసర్, నేను ఒక స్టేషన్ ఎస్హెచ్ఓ ఉన్నాను అనుకోండి, ఎక్కడన్నా నేను కరెక్ట్ ఉంటే 50% ఆటోమేటికల్గా సెట్ రైట్ అవుతుంది. ఏమీ వర్క్ చేయకపోయినా ఇంకా 50% డిటెక్షన్ ఆఫ్ ద కేసెస్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. అది నా ఎక్స్పీరియన్స్. అది పోలీసులు లంచాలు తిన్న కేసులు కోకొల్లలు. అవి మనకి కొత్తేం కాదు. ఏకంగా నిందితుల దగ్గర నుంచి సీజ్ చేసిన డబ్బులు సైతం నొక్కేస్తున్నారు పోలీసులు. ఇటువంటి పోలీసుల చేతివాటంపై ఏసీబీ కన్నెర చేసింది. ఎస్ఐని అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. ఇక మరో కేసు షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురామ్ని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అరెస్ట్ చేసింది. ఓ ఫిర్యాదుదారుడిని, అతని దగ్గర పనిచేసే వ్యక్తిని ఓ చీటింగ్ కేసు నుంచి తప్పించేందుకు 22,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ 2 మెరుపుదాడి చేసి పరశురామ్ని పట్టుకుంది. అప్పటికే ఫిర్యాదుదారుడి నుంచి 2 లక్షల రూపాయలు లంచం నొక్కేశాడు సబ్ ఇన్స్పెక్టర్. ఏసీబీ దాడిలో పట్టుబడ్డ ఎస్ఐ నుంచి 2 లక్షల రూపాయలు అధికారులు రికవరీ చేశారు. సదరు ఎస్ఐని అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టు స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. మేము పనిచేసే రోజులలో అంటే దే యూస్ టు ఫియర్ టు ఆఫర్ ఈవెన్. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళకు డబ్బు ఇస్తే కూడా మనను చుట్టేస్తారు వీళ్ళు, తర్వాత దే విల్ ఆబ్జెక్ట్ ఇట్ అనేది ఒకటి బయట ఉంటుండే. దిస్ పీపుల్ ఆర్ హానెస్ట్, టఫ్, స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. అయితే దానికి కారణం ఏంటంటే అప్పుడు ఇప్పుడు తేడా ఏంటంటే వాల్యూస్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా కరప్షన్ అనేది ఉంది. కరప్షన్ లేని డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అని అంటే వాళ్ళకు కూడా ఏదైనా ఛాన్స్ దొరికితే చేస్తారు. అది పరిస్థితి అన్నమాట.
ఎందుకనంటే సొసైటీ లోపల వాల్యూస్ అనేటివి పాటిస్తలేరు. పూర్వం ఏంటంటే నిజాయితీగా ఉండాలి, ఇట్లాంటి అవినీతికి పాల్పడితే తప్పు, మనము వీ హ్యావ్ టు బి హానెస్ట్, స్ట్రేట్ ఫార్వర్డ్, తర్వాత ఏదైనా సర్వీస్ మోటో అనేది ఉంటుండే. ఇప్పుడు జనం లోపల ఆ సర్వీస్ మోటో అనేది వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే డిఎస్పీ ర్యాంకు అధికారిపై అవినీతి కేసు సూర్యాపేటలో హాట్ టాపిక్ గా మారింది. ఎడాపెడా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తోన్న ఆసుపత్రుల అంతు చూడాల్సిన పోలీసులు లంచాలకు మరిగి చూసి చూడనట్టు పోతున్నారు. ఇదే అవినీతి, లంచగొండితనం, అధికారుల అలసత్వం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలను కడుపులోనే హతమార్చే నీచ సంస్కృతి కొనసాగడానికి కారణమవుతోంది. సూర్యాపేటలో జరిగిన ఈ తాజా అవినీతి భాగవతమే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక మనిషి కానీ, ఇప్పుడు ఎస్ఐలు కానీ, ఎవరే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ కానీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఈ వివిధ వర్గాలైన సొసైటీకి వెళ్ళి వస్తున్నాం మేమంతా. ఇది మనకు ఒక క్యారెక్టరు, మెంటల్ మేకప్ ఎక్కడ తయారవుతుంది? డిపార్ట్మెంట్కి వచ్చినాక చేయలేరు. దీనికి పేరెంట్స్, తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పెంపకంలో, తర్వాత సొసైటీ, టీచర్స్. ఎందుకంటే మేము కూడా టీచర్స్ నుండి మా అదృష్టంగా మాకు మంచి టీచర్స్ దొరికినారు. దెన్ సొసైటీ, డిపార్ట్మెంట్, సుపీరియర్ ఆఫీసర్స్ రోల్ కూడా వాళ్ళు కూడా కష్టపడి చెయ్యాలి. అప్పుడు 80% వరకు ఆనెస్ట్ ఉంటుండేది చాలా పెద్ద లెవెల్లో. రాను ఎట్లయిందో మీకు తెలుసు, పబ్లిక్కి తెలుసు. పబ్లిక్లో ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మంచోడు ఆనెస్ట్ ఆఫీసర్ ఉంటే ఆయనకి విలువలేదు సొసైటీలో. ప్రజెంట్ డేస్ మనీకే వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మనీకి రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ గుణముకు, ఎఫిషియన్సీ వరకుకి ఇస్తలేరు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మంచి వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, డెడికేటెడ్ వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు టోటల్ మీరు అన్నట్లు మొత్తం కరప్షన్ అయిపోతే పబ్లిక్ అంతా తిరగబడతారు, పెద్ద రెవల్యూషన్ వస్తుంది. ఇప్పటికీ చాలామంది డెడికేటెడ్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ కొంతమంది చేయబట్టి ఇట్లా పోలీసుకు చెడ్డ పేరు వస్తుంది. సూర్యాపేటలోని ఓ ఆసుపత్రి నుంచి ఒకటి అరా కాదు, ఏకంగా 25 లక్షలు డిమాండ్ చేశారు పోలీస్ అధికారులు. ఇదే కేసులో సూర్యాపేట డిఎస్పీ పార్థసారథి, సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ పి వీరరాఘవులని నల్గొండ ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్న సూర్యాపేటలోని ఓ స్కానింగ్ సెంటర్పై మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దాడి చేసింది. ఈ కేసులో నుంచి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను తప్పించి స్కానింగ్ సెంటర్ మూతపడకుండా సజావుగా సాగేందుకు 25 లక్షలు లంచం డిమాండ్ చేశాడు అక్కడి డీఎస్పీ కె పార్థసారథి. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వేడుకోవడంతో లంచం అమౌంట్ని 25 లక్షల నుంచి 16 లక్షలకు తగ్గించాడు. ఏసీబీ పోలీసుల దాడిలో విషయం బట్టబయలవడంతో అధికారులను అరెస్ట్ చేశారు. కరప్షన్ చేయకుండా ఉండాలి అనేది ట్రైనింగ్లోనే జరగాలి. తర్వాత వీళ్ళకు ఈ రివార్డింగ్ అనేది ఎవరైతే పోస్టింగ్ పరంగా కానీ లేకపోతే మంచి పోస్టింగ్స్ ఇవ్వాలంటే బాగా మంచి సమర్థుడైన వానికి ఇచ్చేటట్టు ఉండాలి. కానీ ఎవరికైతే పైరవి మంచిగా ఉంటే వానికి మంచి పోస్టింగ్ ఇస్తా అంటే నేను ఆఫీసర్ లెవెల్ చెప్తున్నాను. ఎవడైతే పైరవి చేసుకుంటాడో వానికి మంచి పోస్టింగ్ వస్తే వాడు ఖచ్చితంగా వాడు పైరవి చేసుకున్నామన్నా వాడు అవినీతికి లోన్ పడుతూ ఉంటాడు. అట్లా కాకుండా వాని సమర్థత ఆధారంగా వానికి పోస్టింగ్స్ అయితే ఖచ్చితంగా వాడు హీ విల్ థింక్ దట్ బికాజ్ he is honest he has been rewarded, because he is straightforward he is being rewarded, because he is talented he has been rewarded. లేదు అట్లా కాదు, నాకు పొలిటీషియన్ ఫలానా ఎమ్మెల్యే ఎంపీ నా జేబులో ఉన్నారు కాబట్టి నేను మంచి పోస్టింగ్స్ వేయగలుగుతా, ఎవడు నా బీకలేడు అని అంటే వాడు సక్సెస్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ అట్లాంటి వాళ్ళు కూడా బాగా పైకి వస్తారు, కానీ కాకపోతే కొంతమంది ఇరుక్కపోతారు. దే విల్ బి ట్రాప్డ్, దే విల్ గెట్ ఇన్ టు ద ట్రబుల్స్. మెయిన్ ఏంటంటే సొసైటీ లోపల పోలీసులే కాదు అందరూ కరప్షన్ ఛాన్స్ దొరికిందంటే కరప్షన్ చేసేందుకు తయారున్నారు. కరప్షన్ చేయనోడు అసమర్థుడు అనే భావం కూడా మన ప్రజలే కల్పించారు. అది వాడు పైసలు తినడు పని చేయడు అని అంటారు ఒక్కోసారి, అట్లాంటి భావం కూడా కల్పించారు. ఏప్రిల్ 21వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఇన్స్పెక్టర్ సామా సతీష్ కుమార్, బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపీలను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. బాధితుల వద్ద నుంచి 4 లక్షలు లంచం డిమాండ్ చేశాడు సామా సతీష్ కుమార్.
బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపి పోలీసు అధికారికి బాధితులకు మధ్యవర్తిత్వం వహించడమే కాదు, ఈ లంచం వ్యవహారంలో కీలక పాత్ర వహించాడు. పక్కా ప్లాన్తో వెళ్లిన పోలీసుల ట్రాప్లో పడ్డారు ఈ ఇద్దరు. ఫిర్యాదుదారుడి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులు సతీష్ కుమార్, బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. They work for their own satisfaction and deliver the goods, preserving the rule of law. అంటే రూల్ ఆఫ్ లాను మీరు కాపాడుకుంటూ, అంటే చట్టబద్ధంగా ఎవరికైనా అన్యాయం జరిగితే వానికి ఎంత మటుకు మీతోటి న్యాయం అవుతుందో, మీ పరిధి లోపల ఉందో పూర్తిగా చేయండి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో దెబ్బతిని వస్తే దానికి ఎఫ్ఐఆర్ చేయాలి, తర్వాత వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని రిమాండ్ చేయాలి, వానికి శిక్ష పడేటట్టు పూర్తి స్థాయి లోపల సాక్షులను విచారించాలి, చక్కగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. దట్ ఈజ్ యువర్ ప్రైమరీ డ్యూటీ. ఎఫ్ఐఆర్ చేసేందుకు కూడా నువ్వు డిలే చేసుకుంటాను ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినావు అనుకో, దట్ ఈజ్ రాంగ్. లేకపోతే ఎవడైతే అక్యూజ్డ్ ఉంటాడో వానికి నువ్వు ఫేవర్ చేస్తాని అక్యూజ్డ్ తోటి నువ్వు ఏమైనా డబ్బు ఆశించినావు అంటే దట్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎందుకంటే నేరస్తుడు వాడికి భయం అనేది పోతుంది, తర్వాత వాడు నేను డబ్బు ఇచ్చి నేను బయటపడతా అనేది ఒక ఇది వస్తుంది. యూ హ్యావ్ టు బి టఫ్ వైల్ ప్రొటెక్టింగ్ ద రూల్ ఆఫ్ లా. ఏ పని చేసినా కానీ నువ్వు నాకేమన్నా వస్తుందా దీంట్లో నాకేంటి అనేది, అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ ద వెరీ బ్యాడ్. పోలీస్ అనే కాదు, ఎవడికి కూడా అది తప్పు. అది నువ్వు నిజాయితీగా పనిచేయి, తృప్తిగా ఉండు, మంచిగా నీ పిల్లలు మంచిగా చదివించుకో. నెల రోజుల్లోపే తెలంగాణ పోలీసులపై ఇన్ని అవినీతి కేసులు. ఇక 5 నెలల్లో చూసుకుంటే మొత్తం 13 మంది అధికారులు అవినీతి నిరోధక శాఖ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇదే విషయాన్ని ప్రజల ముందుంచింది వేదిక టీవీ. ఇన్ని ఘటనలు వెలుగు చూస్తున్నా, ఇంతమంది అధికారులు అరెస్ట్ అవుతున్నా పోలీసు వ్యవస్థలో మాత్రం చిన్న మార్పు సైతం కనిపించడం లేదు. పదే అధికారుల అవినీతి బండారం బట్టబయలవుతున్నా ఇది పోలీసులపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడానికి కారణమేంటో అర్థం కాని పరిస్థితి ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే కీప్ ఆన్ వాచింగ్ వేదిక టీవీ.